2021లో కందగట్ల వరప్రసాద్ గారు న్యూజెర్సీ నుంచి పెన్సిల్వేనియాలో స్థిరపడ్డారు. అక్కడ వారి స్నేహితుడి ద్వారా పరిచయమైన సంస్థ ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ PTA USA. ఈ సంఘాన్ని రవిప్రకాష్ మేరెడ్డి గారు ఎంతో ఆదర్శంగా నడిపిస్తున్నారు. ఈ సంస్థ చేపట్టిన అద్భుత కార్యక్రమం విద్యావారధి. ఇందులో భాగంగా వారి కుమారుడు ప్రద్యున్ కందగట్ల డౌనింగ్టన్ ఈస్ట్ హై స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. మహబూబ్నగర్ జిల్లా ZPHS గండీడ్ పాఠశాల విద్యార్థులతో అనుసంధానమయ్యాడు. ప్రారంభంలో కొంచెం వెనుకంజ వేసిన ప్రద్యున్ కొన్ని సెషన్ల తర్వాత ఆ పిల్లలతో మాట్లాడడం అతని ఇష్టమైన పనిగా మారిపోయింది. వారి ఇంట్లో తెలుగు మాట్లాడడం వల్ల అతనికి భాషా అడ్డంకులు లేకపోయాయి. అందుకు వారి శ్రీమతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంగ్లీష్ మాధ్యమంలోకి అకస్మాత్తుగా మారిన ఆ పాఠశాల పిల్లలకు విద్యావారధి ఒక నిజమైన మార్గదర్శిగా నిలిచింది. వారి కమ్యూనికేషన్, డిబేట్ నైపుణ్యాలు బాగా మెరుగయ్యాయి. 2025లో వారి కుటుంబం అక్కడికి వెళ్ళినప్పుడు పిల్లలు మరియు పాఠశాల సిబ్బంది ఎంతో ఆత్మీయంగా స్వాగతించారు. కానీ హాస్టల్ పరిస్థితి చూసి వారు చాలా బాధపడ్డారు. 80 మంది పిల్లలుండే ఆ హాస్టల్ అతి దయనీయ స్థితిలో ఉంది. వెంటనే వారు తమ వంతుగా చేయదగిన సహాయాన్ని అందించాలని నిశ్చయించుకున్నారు. పిల్లలు పుస్తకాలతో యుద్ధం చేయాలి కానీ సమస్యలతో కాదని తలచారు. బైస్కిల్స్, సైన్స్ ల్యాబ్కు కెమికల్స్, స్పోర్ట్స్ డ్రెస్సులు, RO ప్లాంట్, లాకర్స్, పెయింటింగ్, CCTVలు, కంప్యూటర్లు, ఇంకా IAS ట్రైనింగ్లో 5 ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేశారు. ఈ పిల్లలు అసాధారణ ప్రతిభ గలవారు. వాళ్లలో ఆకలితో కూడిన విద్యా తపన కనిపించింది. ఈ సంవత్సరం 10వ తరగతిలో 3 500కు పైగా స్కోర్ చేయగా ఇంకొందరు రోబోటిక్స్ పోటీల్లో గెలిచారు. పాఠశాల PM శ్రీ ప్రోగ్రాంకు ఎంపికైంది. ఇవన్నీ చూడగానే వారికి ఒక స్పష్టత వచ్చింది. మనం ఎక్కడున్నా మన దేశానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనదే. ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడకుండా వారు ముందడుగు వేయాలి. మార్పు మన నుంచే మొదలవ్వాలి అని భావించారు. మీరు సంపాదించిన దానిలో కొంత భాగం పిల్లలకు సహాయం చేస్తే వారి జీవితంలో ఊహించలేని మార్పు వస్తుంది. ఈ మధురానుభూతిని అందించిన రవిప్రకాష్ మేరెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు.